2019 నుంచి 24 వరకు గొడ్డల పార్టీ రాయలసీమను ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు చూశారు. ఈరోజు 24 తర్వాత వచ్చిన ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిలో 2 సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం అనే నినాదంతో ఈ 2 సంవత్సరాల రాయలసీమలో ఏ విధంగా డెవలప్మెంట్ ఒకసారి మీడియా సోదరులకు కానీ అందరికి కూడా తెలుసు. అయినా ఈరోజు గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకి ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు మాట్లాడుతున్నాం. ఆ రోజు 2019-24లో కడపలో పెట్టినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ వేసి ఈ రోజు వరకు కూడా ఓపెన్ జరగల. దాన్ని ఈరోజు తిరిగి చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వం, మోడీ గారి సూచనల ప్రకారం తిరిగి పునఃప్రారంభం చేస్తున్న ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ పక్షానికి చెందింది. ఇది కాకుండా కర్నూలులో గ్రీన్ ఎనర్జీ కింద సోలార్ ఏ విధంగా పెట్టారో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా మొన్న కర్నూలులో డిస్టిక్లో బంగారం శుద్ధి చేసే ఫ్యాక్టరీని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో ఒకసారి ఆలోచించాలి. ఇవన్నిటికంటే ఎత్తు అనంతపురంలో ఆ రోజు కియా ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే కియాకి అనుబంధంగా ఉన్న రావాల్సిన 19 పరిశ్రమల్ని ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వైసీపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు బెదిరించిన దెబ్బకి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం మీకు అందరికీ తెలుసు. ఈరోజు అదేవిధంగా తిరిగి వాటిని తెచ్చేదానికి, వాటి స్థానాల్లో వేరే ఇండస్ట్రీస్ తెచ్చేదానికి చేస్తూ మొన్న పుట్టపర్తిలో ఒకే ఒక 35 రోజుల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించినటువంటి వైమానిక రంగానికి సంబంధించినటువంటి డిఫెన్స్ ఇది కూడా తెచ్చి ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. మన చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సిసిటీలో వీరు వెళ్ళగొట్టినటువంటి పరిశ్రమలు తిరిగి తెస్తూ రాయలసీమ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ లాగా ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని రావటం జరిగింది. దీంతోపాటు మొన్న అపోలోకి సంబంధించిన గతంలో ఇచ్చిన అపోలో ఇండస్ట్రీలో తిరిగి మొన్న దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మొన్న ఓపెన్ చేయడం జరిగింది. అదే సిసిటీలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు దానికి అనుసంధానమైనటువంటి యూనివర్సిటీని కూడా మొన్న ఓపెన్ చేయడం జరిగింది. గతంలో 2018-19లో ఆ రోజు ఒకేసారి జనవరి 25 నుంచి 28 డేట్ గుర్తుల 2019 ఆ రోజున ఐటీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు సుమారు 27 పరిశ్రమలకి ఫౌండేషన్ ఇస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని అన్నింటిని తరిమి కొట్టారు. దాంట్లో మెగా సంబంధించిన రిలయన్స్కి సంబంధించినటువంటి ఒకటి సుమారు 160 ఎకరాల్లో ఉన్నటువంటిది కూడా తీసివేయటం జరిగింది. ఇవన్నీ ఎత్తుకుంటే వీటితో పాటు ఇచ్చేదానికి మన పెద్దయిన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కలిసి ఎన్డీఏ కూటమిలో మాట్లాడి తిరిగి తెచ్చేదని ట్రై చేస్తున్నారు. ఇదన్నీ ఒకటైతే మన రాయలసీమకి వరప్రసాదమైన డ్రిప్ ఇరిగేషన్ 2019 నుంచి 24 వరకు డ్రిప్ ఇరిగేషన్ అనే దాన్ని రద్దు చేసి రైతులు నట్టేటి ముంచారు. రైతులు నట్టేటి ముంచేది కాకుండా ఈరోజు రైతులకి ఇవ్వాల్సినటువంటి మ్యాంగో సబ్సిడీ ఇవ్వకుండా 19 నుంచి 24 వరకు ఇవ్వకుండా ఈరోజు 24వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం లోపల మేము 2 సార్లు 4 రూపాయల లెక్కన రైతులకు ఇస్తే వీళ్ళు తిరిగి రైతులు నష్టపోతున్నారని మాట్లాడే ఘనత ఈ వైసీపీ నాయకులకే చెందింది. ఈ జిల్లాకు సంబంధించి ఉండొచ్చు, రాష్ట్రానికి సంబంధించి ఉండొచ్చు, అందరూ కూడా
దీంతో పాటు ముఖ్యంగా తిరుపతి జిల్లా ఈరోజు చిత్తూరు జిల్లా ఏ విధంగా అయితే డివైడ్ అయింది ఉమ్మడి జిల్లాని, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలో 3 జిల్లాలకు సంబంధించి 3 చోట్ల కూడా డెవలప్మెంట్ చేస్తున్న ఘనత ఈ ఎన్డీఏ కుటుంబంకి చెందిందని కూడా దీని ద్వారా కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నా. ఇదంతా ఒక ఎత్తు అవుతే అక్కడ అనంతపురం జిల్లాలో సుమారు 6,400 మందికి ఉపాధి ఇచ్చే జాకీ పరిశ్రమని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి ఏ విధంగా ఎల్లగొట్టారో మీకు తెలుసు. వీళ్ళు మాట్లాడుతున్న రాయలసీమకి ఏం జరగలేదు, ఏం జరుగుతా ఉంది, ఏం జరగలేదని. ఈరోజు కర్నూలుకి న్యాయస్థానం సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ కూడా ఈరోజు తిరిగి ఎన్డీఏ కూటమిలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు మాట్లాడి హైకోర్టు బెంచ్ రావటం జరుగుతుంది కర్నూలుకి. అంటే ఈ రాయలసీమకి ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో ఒకసారి ఆలోచించండి. మొన్న చూసుంటారు, గత 3 రోజుల ముందు మేము వస్తే అమరావతి ఉండదు మావిగన్నని. ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని కూడా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అయింది. అంటే ఎందుకు ఇదన్నీ చేస్తున్నారంటే అక్కడ అమరావతిని డెవలప్మెంట్ చేస్తే వచ్చే ఇండస్ట్రీస్ కానీ, వచ్చే యూనివర్సిటీస్ కానీ, వచ్చే టూరిజం సంబంధించిన హోటల్స్ కానీ ఏది రాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రాన్ని చిన్నబనం చేయాలి, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రాకూడదు, రాష్ట్రంలో రైతులు బాగుండకూడదు, రాష్ట్రంలో వర్తకులు బాగుండకూడదు అనే ఒక దీంతో ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు, గొడ్డల పార్టీ వాళ్ళు. కాబట్టి ప్రజలారా, గతంకి భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో రాయలసీమ కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, అన్ని చోట్ల 3 ప్రాంతాలు సమానంగా ఎయిర్పోర్ట్లు కానీ, 3 ప్రాంతాల్లో సమానంగా ఓడరేవులు కానీ, 3 ప్రాంతాల్లో సమానంగా రైల్వే వ్యవస్థ కానీ, జోన్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఓరవ లేకుండా 2029లో వాళ్ళకి మళ్ళా ఉండదనే ఉద్దేశంతో రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి ఏదో ఒక కులాన్ని ఆపాదిస్తూ, ఎక్కడైనా చిన్న ఇష్యూ జరిగితే ఏదో ఒక మతం పైన ఆనందిస్తూ, ప్రతి దాన్ని ప్రజల్ని గతంలో ఏ విధంగా హైదరాబాద్లో మత కల్లాలు సృష్టించారో అదే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు గొడ్డల పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మళ్ళా 29లో మీకు బుద్ధి చెప్పి తిరిగి ఎన్డీఏ కూటమి వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి పట్టుకోకొనిస్తానన్నాడంట. అటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీరు. నిజంగా కూడా తల్లికి అన్నం పెట్టకుండా తరిమేసిన దుర్మార్గుడు అతను. ఇది సామెత మాత్రమే కాదు, ఆయనకు వర్తిస్తూ ఉంది కూడా. నేను ఈ సామెత ఎందుకు చెప్పానంటే, రాయలసీమని వాడుకొని, రాయలసీమని తన రాజకీయ అవసరాలకు పునాదిగా చేసుకొని, రాయలసీమ ప్రజానీకాన్ని మభ్యపెట్టి అధికారాన్ని కైవసం చేసుకొని, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమను నట్టేట ముంచేసినటువంటి ప్రబుద్ధుడు, రాయలసీమ ప్రజానీకాన్ని వంచన చేసినటువంటి నీచుడు, రాయలసీమ ప్రజానీకానికి అభివృద్ధిని చూడకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఇప్పుడు మావిగన్నని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వీటి మీద కన్నేశాడు. బహుశా అక్కడున్న ఖాళీ భూముల మీద కన్నేసి ఉంటాడు. జాగ్రత్త, మచిలీపట్నం వాళ్ళు, విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు. ఇప్పుడు కోస్తాంధ్రని పూర్తిగా వదిలిపెట్టేశాడు, ఉత్తరాంధ్రని పూర్తిగా వదిలిపెట్టేశాడు. ఈ 3 జిల్లాల మీద కన్నేసి ఉన్నాడు. ఎందుకంటే అమరావతి వచ్చేది నిజం. అమరావతి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో, పార్లమెంట్లో చట్టంతో, రాష్ట్రపతి గారి ఆమోదంతో ఇంక ఆగదు. కాబట్టి చుట్టుపక్కల భూములు కొట్టేయాలని కన్నేసినట్టున్నాడు. అందుకనే మావిగన్నని పెట్టాడు.
ఆయన రాయలసీమ మీద కపట ప్రేమను చూపిస్తున్నాడు. రాయలసీమకి తానేదో చేశానని, తమ కుటుంబం ఏదో వరాలు కురిపించిందని మాట్లాడుకుంటున్నారు. రాయలసీమతో ఆడుకున్నది మీరు రాజకీయ అవసరాల కోసం, రాయలసీమని వాడుకున్నది మీరు, కానీ రాయలసీమని ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం. రాయలసీమకి ఉపయోగపడుతున్నది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. లెక్కలతో సహా, ఆధారాలతో సహా, గణాంకాలతో సహా చెప్పగలిగినటువంటి ధైర్యం, దమ్ము, నిజాయితీ, నైతికత మాకుంది. ఈరోజు రాయలసీమకి 4,58,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నాము. మీరు అంటున్నారు జమ్మలమడుగు నియోజకవర్గంలోని స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ కేటాయింపుల ద్వారా కడప ఉక్కు పరిశ్రమ అని చెప్పి, మేము ఉక్కు మనుషులం అని చెప్పి చెప్పినటువంటి మీరు ఓబులాపురం మైన్స్తో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిపి కోట్లు గడించారే తప్ప, కోర్టుల్లో చేర్చారే తప్ప, అధికారులను జైలుకు పంపించారే తప్ప, ఏనాడైనా ఆ ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి నేలలో భూమి పూజ 2 చోట్ల చేయడం తప్ప తట్టడి మట్టి తీశారా? 4 ఇటుకలు పెట్టి కనీసం ప్రహరీనైనా కట్టారా? చెప్పండి. ఉక్కు పరిశ్రమకి 2018వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూమి పూజ చేశారు. దురదృష్టవశాత్తు ఆ తర్వాత ప్రభుత్వం కంటిన్యూ కాకపోవడంతో ఆ ప్రాజెక్టుని మీరు అటకెక్కించారు. ఇదిగో మేము వచ్చాం, ఇదిగో మేము రాయలసీమ పులులం, సింహాలం, ఇంకేదేదో చెప్పుకున్నటువంటి మీరు ఉక్కు పరిశ్రమకి ఏం చేశారు? కేవలం 2 సంవత్సరాల కాలంలో బడ్జెట్లో 25 కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక సదుపాయాల కల్పన మొదలుకొని 16,000 కోట్ల రూపాయలతో జేఎస్డబ్ల్యూ సంస్థతో గ్రీన్ ఎనర్జీ మొదలుకొని, అలాగే నీటికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చడం కోసం కేటాయింపులు మొదలుకొని అన్నిటినీ దశల వారీగా పూర్తి చేస్తూ ఉన్నాం.